ఆగస్టు నెల 7వ తేదీ పునీత కైతాను ఇటాలియన్ లాయరు, థియోటైన్ల సభ వ్యవస్థాపకుడు మతసాక్షి పండుగ. పునీత కైతాను గారు చిన్ననాటి నుండి తల్లి సంరక్షణలో పెరిగి బాలపునీతుడుగా పిలువబడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయ సేవలు చేస్తూ శ్రీసభకు న్యాయవాదిగా నియమించబడి పోపు గారి అధికారానికి వ్యతిరేకంగా లేవనెత్తిన ఉద్యమాన్ని అరికట్టారు. దైవ ప్రేరణ పొంది పదవీ విరమణ చేసి దైవ ప్రేమ సభలో గురువుగా అభిషిక్తులై తన ఆస్తిపాస్తులన్నీ పేదలకు దానం చేస్తూ దీర్ఘ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఆసుపత్రి కట్టించారు. తదనంతరం థియోటైన్ల సభను స్థాపించి ఆధ్యాత్మిక సేవలతో పాటు సామాజిక సేవలు కూడా అందించ గురువులను ప్రోత్సహించారు. కథోలికులకు వ్యతిరేకంగా జరిగిన దాడిలో మఠం నాశనమవ్వగా వెనిస్కు పలాయనం చేసి పునీత జెరోము గారితో కలిసి సభను పునరుద్ధరించి తమ సేవలను అందిస్తూ కన్నుమూశారు పునీత కైతాను గారు. పునీత కైతాను గారా